Hello guys, welcome to this special video. Rape Free India 2030. అసలు ఈ పేరు ఏంటి, ఎందుకు పెట్టారు, మనం ఏం చేయబోతున్నాం? రేప్ ఫ్రీ ఇండియా, ఈ పేరులోనే మీకు అర్థమైపోతుంది. ఇండియాని అత్యాచార రహిత దేశంగా తయారు చేయాలి అనే దృక్పథంతో దీన్ని మా యోగి వేమన యూనివర్సిటీ యొక్క కామర్స్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి దీన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. I am requesting all of you who are watching this video, please kindly support us. ఇది మా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. రేప్ ఫ్రీ ఇండియాగా చేయడానికి మా ఒక్కరి వల్ల, మా డిపార్ట్మెంట్ ఒక్కరి వల్ల అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఇక అసలు మాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనేది చూద్దాం. 2023లో ఒక స్టాట్, 2023లో మన ఇండియాలో అఫీషియల్గా గుర్తుపెట్టుకోండి, అధికారికంగా ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగానే చెప్తున్న స్టాట్స్ ఇది. 31,204 కేసులు నమోదయ్యాయి ప్రతి 1,00,000 మంది మహిళలు. ప్రతి 1,00,000 మంది మహిళల్లో 31,204 రేపు కేసులు నమోదయ్యాయి. అలా దేశం మొత్తం చూసుకుంటే 69,60,00,000 మంది మహిళలు ఉన్నారు. ఆ 69,60,00,000 మంది మహిళల్ని 1,00,000తో డివైడ్ చేస్తే 6,960 అనే నెంబర్ వస్తుంది. దాన్ని 2023లో రిపోర్ట్ అయిన కేసెస్ తో మల్టిప్లై చేస్తే అంటే